హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అమెరికన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ట్రంప్ అయితే గెలిచడం జరిగింది. అయితే H1B వీసాల పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాటిపై ఉన్న అప్డేట్ ఏంటి అని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, H1B వీసాలు ఇకపై ఏ విధంగా తారుమారు కానున్నాయి, దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏంటి, అందులో ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అంటారు? మనకి H1Bకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ హౌ మెనీ వీసా స్ట్రక్చర్స్ ఆర్ దేర్. యూఎస్ ఎన్ని వీసా స్ట్రక్చర్స్ ఇస్తాయి అంటే అక్కడ ఉండేటువంటి ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం మనం ఆలోచిస్తే దాని మన సిచ్యుయేషన్ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అంటే ఎంత ప్యాథటిక్గా మనం ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళాలి అనే దాని మీద మనం వేసి ఎతికేటప్పుడు వీసాస్ని ఒకసారి వెరిఫై చేస్తే కానీ మనకి క్లియర్ ఐడియా ఉండదు. మనకి అక్కడ ఒక 6 to 7 టైప్స్ ఆఫ్ వీసాలు ఉంటాయి. ఒకటి ఇమిగ్రేషన్ వీసా అంటారు. ఇమిగ్రేషన్ అంటే పర్మనెంట్గా వచ్చి సెటిల్ అయిపోండి అని చెప్పేసి పిలిచి ఆ కంట్రీలో సెటిల్ అవ్వమని చెప్పేసి అడిగేటువంటి ఒక పద్ధతి, దాన్ని ఇమిగ్రేషన్ వీసా అంటారు. ఇమిగ్రేషన్ వీసా అప్పుడు ఏంటంటే దాంట్లో ఒకప్పుడు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, ఎప్పుడో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, అంటే చెప్పాలంటే శరణార్థులు అని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళకి ఆ కంట్రీ డిక్లేర్ చేసింది. మెయిన్గా ఏంటంటే ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు. ట్రంప్ సపోర్టింగ్ పాలసీ అర్థం వాళ్ళు ఫస్ట్. వాళ్ళకి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు. మొన్న ఎలక్షన్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఈ నీగ్రోస్ కానీ లేకపోతే యూరోపియన్స్ కానీ వాళ్ళందరూ శాతం ఎక్కువ. యాక్చువల్గా యుఎస్ తీసుకుంటే యుఎస్ ఈజే దాంట్లో యుఎస్ వాళ్ళు ఎవరంటే ఎవరు ఉండరు, అందరూ ఇంకో చోట వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి సెటిల్ అయితే వచ్చింది యుఎస్ఏ, కంట్రీ ఆఫ్ కంట్రీ ఆఫ్ ఇమిగ్రేషన్ రైట్లీ సెడ్. అందుకని ఏంటంటే దాంట్లోనే ఏమన్నాడంటే ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ అన్నాడు. ఇమిగ్రెంట్స్ అంటే ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళందరూ కూడా, అండ్ నాన్ ఇమిగ్రెంట్స్లో కేటగిరీస్లో ఇవన్నీ వస్తారు. దాంట్లో ట్రాన్సిట్ వీసా అని చెప్పేసి అంటారు. ట్రాన్సిట్ వీసా అంటే ఏంటంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ వెళ్ళేటప్పుడు కొంచెం కొన్నాళ్ళు ఉండి వెళ్తాం కోసం వచ్చేది ట్రాన్సిట్ వీసా. ట్రాన్సిట్ వీసా కూడా ఇట్స్ రెగ్యులేషన్, ఇది నిన్నాళ్ళు ఉండాలి అన్నారు. మనకి H1B దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. H1B ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం మన వాళ్ళు వెళ్ళినప్పుడు అంటే ఏమవుతుందంటే ఒక కంట్రీ మనం పిలిచేటప్పుడు ఇండియన్ సిటిజన్స్ని పిలిచేటప్పుడు వీఆర్ లీవింగ్ హియర్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. మనకి సిటిజన్షిప్ పోట్ల, సిటిజన్షిప్ హోల్డ్ చేసుకుంటున్నాం. సిటిజన్షిప్ హోల్డ్ చేసుకుని మనం అక్కడికి వెళ్తున్నాం. ఏమని చెప్తున్నాం, మన తెలుగు మాస్ లాంగ్వేజ్ చెప్పాలి, నిలవలు వెళ్తున్నాం మనం. నిలవలు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి మనం ఏదో సంపాదించుకుని మళ్ళీ వెనక్కి రావాలి. దానికి ట్రంప్ ఏం మాట్లాడాల, దానికేం ట్రంప్ వ్యతిరేకేం కాదు. కానీ వెళ్ళిపోయి ఇందాక చెప్పాను చూసారు పర్మనెంట్ వీసా, దానికోసం ట్రై చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు మెయిన్ ఎక్కువ సెక్టర్ వెళ్ళేది మెడికల్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్స్ వెళ్తారు. మెడికల్ రూల్ అవుట్ లేండి, సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్తారు. సాఫ్ట్వేర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ స్పేస్ ఇంజనీరింగ్ కానీ వీళ్ళు కానీ సైంటిస్టులు వెళ్తూ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్ళే వాళ్ళు H1B వీసా మీద వెళ్తారు. దట్ ఈస్ ఫర్ ఎంప్లాయ్మెంట్, అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండియా లాగా నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చారంటే 60 years వరకు నీకు రిటైర్మెంట్ వరకు ఇదే ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఏమి ఉండదు. దేనికైనా కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఫస్ట్ ఆ పాలసీ అర్థమైతే మనకి మనం పడుతున్న ఆందోళన కానీ ఆదుర్ద కానీ అర్థమవుతుంది. ఫస్ట్ ఈ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఒక 6 months కాంట్రాక్ట్ ఇస్తాడు, లేకపోతే 1 year కాంట్రాక్ట్ ఇస్తాడు, లేకపోతే 2 years కాంట్రాక్ట్ ఇస్తాడు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మన మెయిన్గా ఏంటంటే తెలుగు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి ఆ కాంట్రాక్ట్ అయ్యే లోపల అక్కడ రెసిగ్నేషన్ ఇచ్చేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, కొత్త కాంట్రాక్ట్లోకి ఎంటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒరాకిల్ కార్పొరేషన్కి వెళ్ళాడు అనుకోండి. ఒరాకిల్ కార్పొరేషన్ ఒక 9 months 11 months 1 year కాంట్రాక్ట్ ఎవరు 11 months కాంట్రాక్ట్ ఇచ్చాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడంటే 10th monthకి వచ్చేసరికి వెంటనే ఒరాకిల్ నుంచి ఇంకొక వేరే దాంట్లోకి షిఫ్ట్ అయిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయిపోతుంది. కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఈ లోపల వాడు పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, ఏదో అవుతుంది. ద మూమెంట్ పిల్లలు పుట్టారు అంటే ఆ పిల్లవాడికి పర్మనెంట్ వీసా వస్తుంది. అవును, అక్కడ బై బర్త్ పర్మనెంట్ వీసా హోల్డర్ యొక్క ఫాదర్ ఏమవుతుంది, ఖచ్చితంగా వాడికి కూడా స్టేటస్ ఇవ్వాల్సిందే. దీనికి ప్లానప్ చేస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు అదంతా కనపడదు, ఫోర్కాస్టింగ్ కనపడదు.
ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume దట్ పాకిస్తాన్ నుంచి ఇండియా వస్తున్నాడండి ఎవరైనా, Okay. బంగ్లాదేశ్ నుంచి ఇండియా వస్తున్నాడు, మనం ఒప్పుకుంటాం అట్లా ఒప్పుకుంటాం? నో ఛాన్స్. ఎందుకు ఒప్పుకోం? థ్రెట్ అనుకుంటాం ఒక్కొక్కసారి వేరే కంట్రీ. థ్రెట్ అంటున్నారు కాబట్టి నేనేం మాట్లాడలేదు. నేపాల్ నుంచి ఇండియా వస్తున్నారు, లేదా శ్రీలంక నుంచి ఇండియా వస్తున్నారు, మాల్దీవ్స్ నుంచి ఇండియా వస్తున్నారు, ఇంకా పూర్ కంట్రీ బర్మా నుంచి ఇండియా వస్తున్నారు, ఒప్పుకుంటాం మనం? నాన్ రెసిడెంట్స్ కాబట్టి వాళ్ళకి వచ్చేసరికి ఎందుకు మనం రెస్ట్రిక్ట్ చేస్తాం? మనం నాన్ రెసిడెంట్స్ కాదు అక్కడ. ఆఫ్ కోర్స్ దీస్ పీపుల్ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఇండియా వద్దు నాకు, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇండియా నేను రాను, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను ఇండియాకి రాను అనేటువంటి తత్వానికి వాడు వ్యతిరేకం. ఓకే, ఆ తత్వం మనకు ఉండకూడదుగా. అవును. జాబ్కి ఇప్పుడు ప్రాబ్లం లేదండి. ఇప్పటికి ఈవెన్ టిల్ టుడే ఇమిగ్రేషన్లో చైనాని ఎప్పుడైతే పక్కన పెట్టేస్తున్నారు, ఇంకా ట్రంప్ విషయానికి లెటెస్ట్ కమ్ టు ట్రంప్ తర్వాత ఇద్దాం. ఇండియాకి వచ్చేసరికి చాలా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటుంది అక్కడ అబ్రాడ్ వెళ్ళే యూరోపియన్ కంట్రీస్ కాకుండా. యూరోపియన్ కంట్రీస్ అంటే దే ఆర్ సిస్టర్లీ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అమెరికన్ కంట్రీస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అవును. ఏషియన్ కంట్రీస్లో అయిన ఇండియన్ కంట్రీ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ ఎక్కువ వెళ్తారు అక్కడికి. ఆఫ్ కోర్స్. ఇంజనీర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్లో ఏదైతే ఉందో అక్కడ ఉండి వాళ్ళు జాబ్ చేసుకుని 6 months అయింది, 1 year అయిపోయింది, నువ్వు కమ్ బ్యాక్ టు ఇండియా, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ యూ. పిల్లలు పుట్టారు, సెటిల్ దెర్ ఇస్ ఫర్ దెమ్ ఆల్సో నో ప్రాబ్లం. కానీ వాడు ఏం చేస్తాడంటే ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను ఇమిగ్రేషన్ అడ్వకేట్ని అండి, నేను సిటీలో ఇమిగ్రేషన్ అడ్వకేట్ని. నాకు వచ్చే పెద్ద కేసెస్ చెప్తున్నాను ఎట్లా ఉంటాయంటే, సార్ నేను అక్కడికి వెళ్ళాను సార్, నన్ను పంపించేశారు సార్. దేనివల్ల పంపించారు? బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, విరాట్ ఒక మాట అడుగుతున్నారు. విరాట్ సార్ ఇక్కడి నుంచి ఇండియాకి మీన్ అక్కడ ఇండియా అనేటువంటి ఊసే వద్దు నాకు అన్న వాళ్ళకి ట్రంప్ వ్యతిరేకం. ఓకే. యు కమ్ హియర్, డూ జాబ్, బికాజ్ వెన్ యూఆర్ డూయింగ్ జాబ్ మీ వల్ల మా కంట్రీ డెవలప్ అవుతుంది, డెఫినెట్లీ, అంతేగాని మాకేం నష్టపోవట్లేదు అనేది ట్రంప్ ఉద్దేశం. వీళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నాకు వచ్చే కేసెస్ చెప్తున్నాను, నాకు వచ్చేటువంటి ఇమిగ్రేషన్ అంటే అక్కడి నుంచి నెట్టేయబడే వాళ్ళు చెప్తారు. అర్థమైంది. మన ఇప్పుడు నా కార్ పార్కింగ్ ఈ స్టూడియో ముందు పార్క్ చేసేటప్పుడు 4 సార్లు చూసుకున్నాను, ఎందుకంటే పార్కింగ్ జోన్ లేదు నాకు. పార్కింగ్ జోన్ లేక ఎక్కడో పక్కన పార్క్ చేశాను. ఇట్ ఈస్ క్రైమ్ అగైన్ ఇన్ యుఎస్. ఓకే. 4 times అట్లా క్రైమ్ చేస్తే వాడిని డిపోర్ట్ చేస్తారు. ఓహో. ఇండియా అక్కడ ఉంచరు. అండ్ మనకి చెత్త ఎక్కడెక్కడ అక్కడ పడేసేయటం అలవాటు ఉంటుంది, రీసైక్లింగ్ బిన్స్. మనకేంటంటే ఈ చెత్త ఎక్కడెక్కడైతే అక్కడ పడేయటం అనేది ఒక క్రైమ్. దానికి టికెట్ ఇస్తారు, దాని టికెట్స్ అంటారండి. అంటే మనకి ఇక్కడ చలానాలు ఎట్లా టికెట్ ఇస్తారు. ఆ టికెట్స్లో ఎక్కువ నాళ్ళు ఉంటే ఆ ఉండేటువంటి జడ్జి ఇక్కడికి పంపేస్తాడు. ఆ రీజన్ మీద కూడా డిపోర్ట్ చేస్తారు. ఎక్కువ అయ్యే అండి. ఓహో. చాలామంది అది తెలియదు, అది వాడు ఇక్కడికి వచ్చి ఆ మాట చెప్పడు. అండ్ ఆల్సో వీడు కొన్ని ఏరియాస్కి వెళ్ళకూడదు. అండ్ ఆల్సో గ్యాంబ్లింగ్ ఆడకూడదు. ఇండియన్స్ ఎవరు కూడా అక్కడ గ్యాంబ్లింగ్ ఆడకూడదు. బూజింగ్ చేస్తే మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కామన్, కానీ అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సీరియస్. ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయండి. వాడిని అక్కడి నుంచి డిపోర్ట్ అవుతాడు ఇండియాకి. లేదు స్టూడెంట్ వీసాలోకి వెళ్తారండి. స్టూడెంట్ వీసా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీయే జాబ్ ప్రొవైడ్ చేస్తాయి. జాబ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్టూడెంట్ వీసా ఆ జాబ్లే వీడు చేయాలి. అంటే అక్కడ ఇన్సూరెన్స్ ఎక్కువే, లోన్స్ ఎక్కువే. వీడు ఏం చేస్తారంటే అక్కడ లోన్ ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఆ కాలేజ్ చెప్తే మీరు పలానా ట్యూషన్ సెంటర్లో ట్యూషన్ చెప్పండి, లేకపోతే పలానా బేకరీకి వెళ్ళి మీరు వర్క్ చేయండి, వాడేస్తాడు. మన ఇండియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ ఇనఫ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓటీ చేస్తారు. ఎక్కడ చేస్తారు? అక్కడ కాకుండా ఇంకో చోట చేస్తారు. వాడు ఏమనుకుంటాడంటే నన్ను ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు. చాలా పెద్ద పొరపాటు అండి. అది క్రైమ్. అక్కడ తెలిసినట్టు ఉంటే కనుక ఎక్కడ ఆపరండి వాళ్ళని. అక్కడ కూడా మాట్లాడు అవన్నీ వాడికి ఒక రికార్డ్ ఇచ్చి వాడు వచ్చేటప్పుడు సెకండ్ స్టేషన్స్లో అంటే ఎక్కడైనా సౌదీ కంట్రీస్లో కానీ లండన్లో కానీ ఫ్లైట్ మారే జోన్ ఉంటుంది కదా, అక్కడ వాడికి ఒక టికెట్ ఇస్తాను. యు ఆర్ డిపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్, యూ కెనాట్ కమ్ బ్యాక్ టు. ఓకే, కంప్లీట్ చెక్మేట్ లాగా. చెక్మేట్. దీనిని ట్రంప్ టైటన్ అప్ చేస్తున్నాడు. ఇది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ డిపెండెంట్ వీసా అంటే ఇది వరకు ఏంటంటే ఇప్పుడు తగ్గింది. ఇది వరకు ఏంటంటే ఎవరో అక్కడ అమ్మాయిని చేసుకుంటాం, ఆ అమ్మాయి ప్రకారం వెళ్ళిపోవడం, అక్కడ డైవర్స్ తీసేసుకుంటాం. డైవర్స్ సిస్టము ఈ సిస్టమ్ అక్కడ ఇచ్చేస్తుంది. కాబట్టి ఎవరున్నారు అంటే ఇప్పుడు 3 పారామీటర్స్ చెప్పాను కదా విరాట్ మీకు. స్టూడెంట్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ ఏం చేయాలి? ఇండియా వచ్చేయాలి వెంటనే. వాడు రాడు. వాడు అక్కడే వాడి వీసా ఎక్స్పైర్ అయిపోద్ది. వాడు
వీసాని పాస్పోర్ట్ని పెట్టుకుని ఎక్కడో దొంగచాటుగా ఉంటాడు. అట్లా ఉండేవాళ్ళు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు అక్కడ. ఓహో. అండ్ సెకండ్ వాడు ఏంటంటే ఇందాక చెప్పాను చూసారా మీకు, ఈ టెంపరీ వీసా మీద H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాడు జాబ్ అయిపోయింది, నెక్స్ట్ జాబ్ రాలా, కానీ అక్కడి నుంచి ఇండియా రాడు. అక్కడే ఒరేకల్ అనుకున్నాం కదా, ఒరేకల్ 11 months కాంట్రాక్ట్ అయిపోయిందండి. 9th month 10th month నెక్స్ట్ జాబ్ రాలా, 11th month వరకు కాలయాపన చేశాడు. 11th month అయ్యేసరికి కాంట్రాక్ట్ అయిపోయింది కదా, వాడికి వెంటనే ఎగ్జిట్ పర్మిట్ ఇచ్చేస్తుంది. ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని ఏం చేయాలి, కామ్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇండియా వచ్చేసారు. వాడు రాడు, అక్కడే ఏం చేస్తాడు, ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని అక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి తమిళనాడు, ఇట్లా ఉండదు అక్కడ ఏవి. ఏ స్టేట్ ఆ స్టేట్ ఒక కంట్రీ అక్కడ, ఫెడరల్ కంట్రీస్ అవి, ఫెడరల్ స్టేట్స్ కాబట్టి ఒక కంట్రీ లాగా వాళ్ళ స్టేట్ పాలసీ వాళ్ళకే ఉంటుంది, పక్క స్టేట్ పాలసీ వాళ్ళకే ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఎంటైర్గా యూనియన్ ఇండియా రూల్ చేసినట్టు అక్కడ రూల్ చేయదు. ఆ ఫెడరల్ స్టేట్స్లో ఏం చేస్తాడంటే వాడు ఈ స్టేట్ నుంచి తప్పుకొని ఇంకొక స్టేట్కి వెళ్ళిపోతాడు, పాలసీస్ అనుకూలంగా ఉన్న స్టేట్కి వెళ్ళిపోతాడు. వాడికి తెలియదు డెస్టినీ, వాడు వెళ్ళిపోతాడు అంతే. అక్కడ ఏదో ఒకటి దొరకపోదా, మనకి ఎక్కువ ఫిలిం నాలెడ్జ్లోనే ఉంటాం కదా మనం అందరం, ఏదో జాబ్ దొరకపోదా, ఎవడో హీరో వస్తాడు వచ్చి మనం సేవ్ చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తాను అని ట్రంప్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఓకే, సో ఇది మనకి ఇబ్బందికరంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. ఇప్పటివరకు ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే దీనివల్ల ఏమవుతున్నారు, మెసిబీస్, యాక్చువల్గా మెసిబీస్ అండ్ ఈ నిగర్స్ వీళ్ళందరికీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే వీడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ IIT రాలేదు, NIT రాలేదు, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు విరాట్. జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తాడు. వీడి ట్యాగ్ లైన్ ఏంటి, ఐఎమ్ ఇంజనీర్, +2 తర్వాత ఏంటి 4 years అంటే +6 వీడు ఇంజనీరింగ్లో ఉంటాడు. ఆ జాబ్కి ఎవరు వెళ్తాడు, 10th class పోయినోడు వెళ్ళే జాబ్స్కి వీడు వెళ్ళి కాంపిటేటర్గా కూర్చుంటాడు. వాడు ఏమవుతుంది, వాడికి ఈడ్చుకొస్తే ఎంతమంది ఉన్నారు, 10 కోట్ల మంది జనాభా అది. ఆ జనాభాకి మనోడు వెళ్ళి కాంపిటీషన్గా ఉంటున్నాడు. వాళ్ళని వెనక్కి పంపించేస్తాను, వాళ్ళని ఇక్కడ ఉండనివ్వను అని ట్రంప్ తీసుకున్న ఒక సిద్ధాంతం. వాళ్ళ సైడ్ నుంచి చూసినప్పుడు ఇందులో ఎటువంటి తప్పు కానీ ఎక్కడా లేదు. అండ్ డెఫినెట్లీ దీనికి సంబంధించి ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేయాల్సి ఉంది సార్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ మీరు డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. అండ్ తప్పకుండా మీకు రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడంలో సార్ ఎప్పుడు ముందుంటారు. ఇక దీనికి సంబంధించి ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో వీటిపై మీ అభిప్రాయం మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.